ఈ రోజు మేము ఎక్కడికి వచ్చామంటే అల్కుద్రాకి వచ్చాము. తీయకపోతే అది పోలీస్ కేసు అవుతుంది అన్నట్టుగా చెప్పారనమాట. పోయాము వే క్లోజ్ చేశారు. చుట్టూ జనాలు ఎవ్వరు లేరు. హాయ్ గైస్, కుందేలు. సో ఈ రోజు మేము ఎక్కడికి వచ్చామంటే అల్కుద్రాకి వచ్చాము. ఎందుకు అసలు యాక్చువల్గా మేము సన్ రైజ్కి వద్దాం అనుకున్నాము, లేగలేదు, అందుకని సన్సెట్కి వచ్చాము. అది కూడా లేటే. సన్సెట్కి మేడం గారు మేకప్లు అవి వేసుకోవడంలో బిజీ అయిపోవడం వల్ల లేట్ అయిపోయింది. లేదంటే మేము ఫాస్ట్గానే వచ్చాము. 20 minutes. యాక్చువల్ నేను సోఫాలో కూర్చున్నప్పుడే మ్యాప్ పెట్టా. అప్పుడు నాకు ఎంత చూపించిందంటే 6:37 చూపించింది. 6:54కి సన్సెట్. ఇప్పుడు మనం రీచ్ అయ్యే 6:51కి. సో 15-20 minutes నీ వల్ల. ఇప్పుడు ఇక్కడ మీకు సన్సెట్ కనిపిస్తుంది. ఆ సన్సెట్ కింద కలిపే లోపు మేము ఆ ప్లేస్కి వెళ్ళాలని స్పీడ్గా వెళ్తున్నారు. సో అదనమాట, ఇప్పుడు మేము సన్సెట్ చూడడానికి వెళ్తున్నాము. ఈ ప్లేస్ అల్కుద్రా. మా ఇంటి నుంచి సన్సెట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సన్సెట్ ఇక్కడ నుంచి చూసుకున్నా. సన్సెట్ అక్కడికి వెళ్ళేటప్పటికి లేకపోతే ఇంక ఇక్కడ నుంచి చూసుకోవడమే. అయ్యో అటు తీస్తుంటే ఇటు వస్తుంది. మా ఇంటి దగ్గర నుంచి 1 hour డ్రైవ్. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 20 minutes ఉందన్నమాట వెళ్ళడానికి. నిన్న ఇది సెకండ్ డే ఆఫ్ వీక్ ఆఫ్. నిన్న ఫస్ట్ డే ఏమైంది అంటే సిలికాన్ సెంటర్కి వెళ్ళాం. అదొక మాల్ లాగా. అక్కడ జూడియో అండ్ మ్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇండియన్ స్టోర్ అని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మొత్తం తిరిగాము. తిరిగిన తర్వాత మొత్తం వీడియో తీసుకున్నాం. బ్రేస్లెట్ తీసుకున్నాను, నేను చూపిస్తాను. నిన్న కొనిచ్చారు ఈ బ్రేస్లెట్. సో ఈ బ్రేస్లెట్ తీసుకున్నాము, వీడియో తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా వీడియోకి వెళ్తున్నప్పుడు ఇంకా వీడియో ఇలా తీస్తుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు అనమాట నా దగ్గరికి వచ్చి, మీరు అక్కడి నుంచి నేను చూస్తున్నాను, మీరు అక్కడి నుంచి వీడియో తీసుకుంటూ వస్తున్నారు, డిలీట్ చేసేయండి ఆ వీడియో అది చెప్పి అన్నాను. డిలీట్ చేయాలా, ఎందుకు ఇంకా ఏంటి అని కూడా అడగకుండా సరే ఓకే అని డిలీట్ చేస్తున్నాను. చూపించండి అన్నారు. చూపించాను. చూపించిన తర్వాత నెక్స్ట్ దాని ముందు వీడియో కూడా మాల్లోనే అనమాట. అది కూడా డిలీట్ చేయమన్నారు. సరే అది కూడా డిలీట్ చేస్తే ఇంకా మా బావ వెళ్ళి ఎందుకు డిలీట్ చేయమంటున్నారు అది అని అడిగారు. అడిగితే మీరు మాల్లో వీడియో తీసుకోవాలంటే పర్మిషన్ ఉండాలి మీకు అది చెప్పండి అని అన్నారనమాట. అంటే మేము నార్మల్గా బ్రాండ్స్ ఏం చూపించడం లేదు, మాల్ చూపిస్తున్నాము అని చెప్పారు. చెప్తే అయినా సరే మీరు వీడియో తీసుకోవడానికి లేదు, ఒకవేళ మీరు తీయకపోతే అది పోలీస్ కేసు అవుతుంది అన్నట్టుగా చెప్పారనమాట. నేను ఏంది సర్లే అని ఇంకా డిలీట్ చేస్తాను. చేసిన తర్వాత ఓకే థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోతున్నాను. ఇంకా మా బాబుతో ఒకవేళ మేము వీడియో తీసుకోవాలంటే ఎవరిని అడగాలి ఏంటి అని అడిగారనమాట. అడిగితే అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది, అక్కడ మా సూపర్వైజర్ ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు పర్మిషన్ తెచ్చుకోవాలి. సో అక్కడ పర్మిషన్ తెచ్చుకొని ఒక స్లిప్లా ఇస్తారు. అప్పుడు మీరు మాకు చూపిస్తే మేము వీడియో తీసుకోవడానికి ఎలా చేస్తాం అది ఇదని చెప్పారు. సరే ఓకే చూద్దాము కదా అని ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళాం. ఇద్దరం వెళ్ళి మంచిగా చూసామన్నమాట. అడిగితే తనుండి మీకు ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాము, ఆ ఈమెయిల్ ఐడి మా సూపర్వైజర్ది, తనకి మీరు మెయిల్ చేయండి ఇలా మేము వీడియో తీసుకుంటాము మాల్లో అని. వాళ్ళు కనుక మీకు రిప్లై ఇచ్చి తీసుకోండి అంటే అప్పుడు మీరు తీసుకోవచ్చు అని చెప్పారు. మేమేమన్నా ఒక 2 hours ఉండడానికి వచ్చాము. నార్మల్ వీడియో తీసుకుని ఏమైనా కొనుక్కుంటే ఇప్పుడు ఆ 2 hoursలో మాకు రిప్లై రాలేదు అంటే వేస్ట్ టైము. వాళ్ళు ఎప్పుడో రిప్లై ఇస్తారు, మరి అప్పుడు దాకా మనం ఇక్కడ కూర్చొని ఉండలేము కదా. సరే ఓకే వీడియో పోతే పోనీలే అని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట. లాస్ట్ వీక్ ఎట్లయిందో నిన్న కూడా అలాగే ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఫ్లాప్ అవ్వబోతుంది, ఇంకా వెళ్ళట్లేదు. ఈరోజు ఫ్లాప్ అవ్వకుండా చూసుకుందాం. సో ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాము. బావా అదేంటి బావ వాటరా? అదే లేక్. ఇది లేక్ అనమాట. లేక్ లో ఉంటది సన్సెట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంటది లవ్ లేక్ అని. 2 లవ్ సింబల్స్ ఉంటాయి. పిక్చర్ మీకు ఇక్కడ పెడతాం చూడండి. సో యాక్చువల్గా దానికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అది ఇంకా కొంచెం దూరం అనమాట. ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళే లోపల సన్సెట్ అయిపోద్ది అని చెప్పి ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అక్కడ ఒకసారి వెళ్ళాలి. స్టిల్ ఇంకా ఉంది, మనం ఇంకా. సో ఇక్కడ సన్సెట్ చూసేసి మళ్ళీ నెక్స్ట్ మేము బీచ్కి వెళ్తున్నాం. బీచ్కే కదా.
నెక్స్ట్ మేము కైట్ బీచ్కి వెళ్తున్నాం. ఇదేంటి క్లోజ్ చేస్తాడు? మా టైం చాలా బాగుంది ఇస్తారు. మొత్తం బ్యారిగేట్స్ పెట్టారు, అటే వెళ్ళాలని చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వెళ్ళాలో మాకు తెలియదు. అదే రూట్ కూడా క్లోజ్, ఇటు కూడా క్లోజ్. బిస్కెట్, మళ్ళీ మీరు ఇంకొక బిస్కెట్ తిన్నారు ఈ వీక్. సరే అలా దూరం వెళ్ళిపోతున్నారు, బ్యారిగేట్స్ పక్క నుంచి అలా వెళ్ళిపోతున్నారు. మరి ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు? మేము ఎలా వెళ్ళాలో తెలీదు. టైంకి వచ్చాం, ఇంకొక 10-15 మినిట్స్ ఉంది సన్సెట్కి. ఈలోపు అక్కడికి వెళ్తే కనిపిస్తుంది, లేదు అంటే పోయామో సామ్. 2 వారాల నుంచి ఏదో ఒక మంచి వ్లాగ్ పెడదామని ట్రై చేస్తున్నాం. అవన్నీ అస్సాం అవుతున్నాయి. ఇప్పుడు ఇది అస్సాం అవ్వకుండా ఉంటే బాగుంటుంది. Turn left. టర్న్ లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళలేదు, అట్ట తిరగాలి. ఇక్కడ రైట్ ఉంది, లెఫ్ట్ ఎక్కడ ఉంది? ఎక్కడికో వెళ్తున్నాము సన్సెట్ని చూసి. ఆ సూర్యుని పట్టుకొని అలా వెళ్ళిపోతున్నాం. Turn right. ఈ గూగుల్ మ్యాప్స్ ముంచిద్దో తేల్చిద్దో తెలీదు. వెళ్ళడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఎక్కడికో. హార్స్ రైడింగ్ చేస్తున్నారు ఇక్కడ. మై గాడ్, వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు గైస్, మనం వీడియోస్ తీసుకుంటున్నాం. బేసిక్గా ఇక్కడ ఒక క్లబ్ ఉంది, దుబాయ్ ఎమరైట్ సంథింగ్ ఏదో క్లబ్. ఆ క్లబ్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట లేక్. కాకపోతే దానికి ఇంకొక వే కూడా ఉంటుందంట వెళ్ళి సన్సెట్ చూడడానికి. బట్ ఇప్పుడు ఆ వే అయితే క్లోజ్ చేస్తారు. ఈసారి కూడా మనం తిన్నాం ఒక పెద్ద లడ్డు. సన్సెట్ చూపిస్తా అన్నగా, అదిగోండి సన్ సెట్ అయిపోయింది సన్సెట్. అల్కుద్రా లేక్ అని కొట్టకూడదంట, అల్కుద్రా 1 అని కొట్టాలంట, అప్పుడే వస్తుంది. ఇక్కడున్న వే క్లోజ్ చేస్తారు. Let's take D42, Sa Al Salam Street, Ghadir Barashi, and D63, Al Qudra Street. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అల్కుద్రా 1 అని లొకేషన్ పెడితే 31 కిలోమీటర్స్ 26 మినిట్స్ చూపిస్తుంది. అంటే మేము వచ్చిన రూట్ అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట. సన్సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లేక్కి వెళ్తామో ఇంకెక్కడికైనా వెళ్తామో చూడాలి. సో ఇక్కడికి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే అల్కుద్రా లేక్ అని పెట్టకూడదు, అల్కుద్రా 1 అని పెట్టాలి. అప్పుడే మనం కరెక్ట్ డెస్టినేషన్లోకి వెళ్తాం. ఇది వే క్లోజ్ చేసి ఉంది. సో ఈ రోజంతా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం గైస్, తెలియనివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. రోడ్స్ బాగాలేదు. ఫైనల్లీ మనం ఫ్లెమింగో లేక్ కి వచ్చాం. సో దాని Speed పేరు bumps ahead. ఫ్లెమింగో లేక్. At the roundabout, take the second exit. చెప్పండి. అదే, సో ఫైనల్లీ మనం ఫ్లెమింగో లేక్ వచ్చేసాము. బట్ సన్సెట్ లేదు, సన్సెట్ మిస్ అయిపోయింది. అసలైన లేక్ వచ్చాము, బట్ ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందో ఏంటో లేక్, ఫ్లెమింగో లేక్ తెలీదు. లవ్ లేక్ కూడా ఇటు సైడేనా? సో లవ్ లేక్ కూడా ఇటు సైడేనంట, మీకు చూపిస్తా నేను. కత్తి కొంచెం ముందు రావాలి సన్సెట్. కొంచెం ముందు వచ్చినట్టయితే ఈ స్పాట్ అసలు భలే ఉండేది, చాలా బాగుంది. మా పిల్లి 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 పిల్లడ్డు వచ్చింది. చాలా బాగుంది. కొంచెం వెళ్తుంటే ఇంకా బాగుండేది. సో బాగుంది, కొంచెం ముందు వచ్చినట్టయితే ఇంకా బాగుండేది. సన్సెట్ చూసేవాళ్ళం. మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ అలానే ఉంటుంది లోపల కూడా. లవ్ లేక్కి దారి అనుకుంటా ఇది, వీ డోంట్ నో, నాకు తెలీదు. మేము వెళ్తున్నాం అంతే, జస్ట్
అవునా కాదా అని తెలీదు. ఎడారిలా ఉంది, ఎక్కడికో అడవిలోకి వెళ్తున్నట్టుగా ఉంది. ఈ చెట్లు కూడా ఇందాక మేము చూపించింది అయితే ఫ్లెమింగో లేక్, దానికి కొంచెం ముందుకు వస్తే లవ్ లేక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. లవ్ లేక్ ఇక్కడ చూసారా, కెఫే ఉంది ఇక్కడ, కెఫే లవ్ లేక్ కెఫే. ఇప్పుడు ఇక్కడ ఏం నడుచుకుంటే వెళ్ళాలా ఇక్కడ నుంచి. ఇందాక గూగుల్ మ్యాప్ అని ఎందుకు చెప్పానో ఇప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మేము గూగుల్ మ్యాప్ చూసుకుంటే లేక్ ఇక్కడ లేదు అని పక్క నుంచి దారి చూపిస్తుంటే అక్కడి నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోయాము. ఒక 10 to 15 minutes మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది అసలు అక్కడ లేకే లేదని. ఇంకా వెళ్తూ ఉండగా మాకు ఆ చెట్లు, ఇక్కడ అయితే గూగుల్ మ్యాప్స్ చూస్తే అసలు అక్కడి నుంచి ఒక రోడ్డే లేదు, మొత్తం అంతా డెజర్టే ఉంది. ఇదేదో తేడా కొట్టిందని మేమైతే వెనక్కి వచ్చేసాము. తర్వాత ఏమీ లేదు, భయపడకండి గైస్, నేనే కనిపించట్లేదని లైట్ వేసుకున్నాను. చీకటి అయిపోయింది. ఈ లవ్ లేక్ అంట ఎటో చూపిస్తుంది, అది మేము అలా వెళ్ళిపోతున్నాము. చుట్టూ జనాలు ఎవ్వరు లేరు, ఎటు చూసినా ఎడారి, చెట్లు ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో దయ్యాన్ని చూపిస్తాం. ఈ దయ్యం బాగా బిజీగా ఉంది. కారు ఇరుక్కుందంటే ఇంకేం లేదు. ఎంత లోతుందో ఇప్పుడు, కారు ఇరుక్కోకూడదు దేవుడా. వెళ్తున్నాము మేము, వెళ్ళి వస్తున్నారు. అయితే మనం విజయవంతంగా వెళ్ళగలం. తడారిలో లోపలికి వచ్చినా ఇక్కడ ఎవరో ఉంటున్నారు. ఒకే ఒక ఇల్లు ఉంది. ఆ మ్యాప్ చూపించిన దాని ప్రకారం ముందుకెళ్తే లవ్ లేక్కి వే ఇటు ఉంది అని చెప్పి బోర్డ్స్ అయితే ఉన్నాయి, కానీ అసలు అక్కడ లేకే లేదు. ఇంకా చూసి ఇంకా చుట్టూ ఎవరు జనాలు కూడా లేరు. ఎందుకులే రిస్క్ చేయడం, వెనక్కే వెళ్ళిపోదాం, ఇందాక ఫ్లెమింగోస్ చూసిన లేకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాము. ఇంకైతే ఇక్కడ యూటర్న్ తీసుకొని అయితే బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాము మేము. ఇదంతా వే, ఇదంతా అద్దం తింపుతున్నారు. అటువైపు చూపించడానికి, అటువైపు ఏమని చూపించడానికి ఏం లేవు. ఇల్లులు ఉన్నాయి, ఎవరో ఉన్నారు. ఊరు బయట ఒకే ఒక ఇల్లు ఉంది, ఏమి ఇల్లు నాకు తెలియదు. నాకు ఇది చూస్తుంటే మొన్న రీసెంట్గా నేను ఒక మూవీ చూసాను యూట్యూబ్లో, హోమ్ అని చెప్పి, ది హోమో వాళ్ళు కూడా ఊరు బయట ఒక్కళ్ళు ఉంటారు. ఇట్స్ లైక్ మనుషులు ఉంటారు. అదొక స్టోరీ అన్నమాట, డిఫరెంట్ స్టోరీ. నాకు అది చూసినట్టు అంత భయం వేస్తుంది. అలా లైట్ నా మొహాన్ని పెడుతున్నా, ఇటే వచ్చాం మళ్ళీ ఇటే వెళ్తున్నారు. తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఫ్లెమింగో లేక్ బాగుంది కదా. ఇంకా ఫ్లెమింగో లేక్ ఏం కనిపించింది ఈ చీకట్లో? దిగుతావేంటి? అమ్మ నేను దిగను. లేక్ అని వెళ్ళాము, అక్కడ ఏ లేకు లేదు. ఉన్నాం కాబట్టి మాకు అంత రూట్ ఏం కనిపించలేదు, అందుకులే అని సాహసం చేయలేదు, వచ్చేసాం. అప్పటికి చాలా దూరం తీసుకెళ్ళారు కానీ వచ్చేసాం మేము. ఇప్పుడు మేము ఇక్కడ ఒక కెఫే ఉంది, ఆ కెఫేకి వచ్చాము. లవ్ ల్యాండ్ కెఫే అంట. ఈ ప్లేస్ బాగుంది, నైస్. అంతా అసలు చీకటి, చెట్లు చూసారా, ఏం లేదు, మొత్తం చీకటిగా ఉంది అంతే. సో ఇక్కడికి వచ్చాక మాకు ఇంకొక కొత్త విషయం తెలిసింది. ఏంటి అంటే అక్కడ కెఫేలో అయితే కొన్ని చిప్స్ అవి కొనుక్కొని అయితే ఉన్నాం. తీరా పక్కన చూస్తే చాలా మంది అయితే చీకటిగా ఉన్నారు. ఏంటి ఇక్కడ నుంచి వస్తున్నారు, అసలు ఏముందా అని చూడటానికి అయితే వెళ్ళాం మేము. ఏంటి వెళ్తున్నారా మీరు కూడా అక్కడికి? ఇప్పుడు చిప్సా, చాలా పిల్లులు ఉన్నాయి ఇక్కడ రోడ్డు మీద తెగ తిరుగుతున్నాయి. అమ్మ ఇదిగోండి, బాగా లవ్ లేక్ అనుకుంటా బావా ఇది. మనం ఎక్కడికో వెళ్ళాం లవ్ లేక్కి. ఇప్పుడు మనం వెళ్తున్నాము హాంటెడ్ హౌస్లోకి. బాగా రెడీయా? అదే కదా, చెక్క అంతా కనిపిస్తుందో కనిపించడం లేదా మీకు? ఏం లేదు, అంతా చీకటి బావా, ఏం లేదు.
పులి పులి బావా ప్లీజ్. అదిగో వెనకాల. అమ్మా బావా వెళ్ళిపోదాం బావా ప్లీజ్ బావా, నాకు భయం వస్తుందా. ఇదే మరి vlog. టార్చ్ చేయండి, ముందు పెట్టండి టార్చ్ చేసి. అమ్మ పిల్లి, టార్చ్ చేయండి బావా. ఇదేరా మరి vlog. బావ లాగ్లోనే ఏం కనిపించడం లేదు. నా దాంట్లోనే ఉంటుంది కదా ఫ్లాష్ లైట్, మర్చిపోయాను సారీ. ఏం లేదు ఇక్కడ, నాకు భయం అవుతుంది. అటెన్షన్ దేనికి? ఏం లేదు ఇక్కడ, ఏం కనిపించడంలా. మనం ఇందాక ఇలాగే వెళ్ళాం కదా. సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు మేము స్టార్టింగ్లో చూపించిన కెఫే పక్కనే అనమాట లవ్ లేక్కి దారి. మేము ఆ గూగుల్ మ్యాప్స్ని చూసుకొని ఎటెటో వెళ్ళిపోయాము. కనీసం మేము అప్పుడు చూసినప్పుడైనా ఆగి వచ్చినట్టయితే కొంచెం లైటింగ్కి కొంచెమైనా కనిపించుండేది. ఇప్పుడైతే ఫుల్గా చీకటి ఉంది, అసలు ఏమీ కనిపించడం లేదు. కొంచెం లైట్ వేసుకుంటే అలా అలా కనిపిస్తుంది, కానీ అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, చాలామంది అక్కడ క్యాంపింగ్ చేస్తున్నారు. మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలీదు. ఇదే లవ్ లేక్. రేడియం లైట్ వేసాడు. రేడియం లైట్ వేసాడు. ఇదే లేక్. ఇలా చుట్టూ వెళ్తే అదే లవ్, ఇదే లేక్. కనిపిస్తుందో కనిపించడం లేదా? దీనివల్ల మాకు అర్థమైంది ఏంటి అంటే, గూగుల్ మ్యాప్స్ని పూర్తిగా నమ్మకూడదు, కనీసం పక్కన వాళ్ళనైనా అడగాలి అని అనుకున్నాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మేము కూడా క్యాంపింగ్ చేద్దామని అనుకున్నాం, బార్బిక్యూ అలా తెచ్చుకొని. నెక్స్ట్ టైం మంచిగా చూపిస్తాం. సరే ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి. మళ్ళీ లవ్ లేక్ నుంచి ఇటు ముందుకు వచ్చాము, ముందుకు వచ్చి ఇప్పుడు ఫ్లెమింగో వెళ్ళిపోయాడు పక్కగా. మా పక్క కారు అతను ఏం చేశాడంటే లైట్ వేసాడు అనమాట, బాగా కనిపిస్తున్నాయి, అది తీసుకుందాం వీడియో అని చెప్పి దిగాము. తీరా చూస్తే ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా బాగా వేస్తాడు లైట్, హై బీమ్ లైట్ అయింది. మా హై బీమే ఇదే, తనది వైట్ లైట్, అందుకని బాగా కనిపించింది. అంత బాగా కనిపించకపోవచ్చు. మా బాగా కారు దిగడు.